ఇక్కడ ఫోటోలో బాగా పరిశీలించి చూడండి. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న సార్ను చూడండి. చూడడానికి క్లాస్ టీచర్ లా కనిపిస్తున్నాడని కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే అతను ఖమ్మం జిల్లా కలెక్టర్. ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనదైన ప్రత్యేక మార్కుతో పరిపాలనలో దూసుకు వెళ్తున్నారు. ఒకరోజు రైతులతో కలిసి పొలాల గట్లపై నడిచారు. మరో రోజు ఖమ్మం లైబ్రరీలో విద్యార్థులతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్నారు. మొన్న విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మరుసటి రోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. నిన్న ఇలా వివిపాలెం గ్రామంలో పాఠశాలలకు వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు. ఇలా జిల్లా పరిపాలనా అధికారిగా ముజమిల్ ఖాన్ తన మార్కుతో పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటేపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్లు, త్రాగునీరు, లైటింగ్, ఫ్యాన్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ సెట్ పరిశీలించి మధ్యాహ్న భోజన తయారు వాళ్లతో సమస్యలు, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆర్ఎంఓ రాజశేఖర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీమన్నారాయణ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయలేరని మైండ్లో పెట్టుకుంటాం. మోస్ట్లీ ఒక్క తరం ముందు అమ్మాయిలు చెప్పండి. ముందు మీ అమ్మాయిలు ఎంతవరకు చదువుతున్నారు? మీ అమ్మాయి ఏ క్లాస్? 9. మీ అమ్మ? మీ అమ్మ? మీరు ఏ క్లాస్లో ఉన్నారు? అయిపోతారు ఇక్కడ. మళ్ళీ 12th చేస్తారు, మళ్ళీ డిగ్రీ చేస్తారు, మంచి ఉద్యోగం కొడతారు. ఏం మారింది? మన జనరేషన్లో ఏం మారింది? ఒక తరం ఏం మారింది? మీ అమ్మని నేను ఒకసారి అడగండి. అమ్మ నువ్వు చదువుకోవాలనుకున్నామని అడగండి. 90% ఏమంటారు? అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకోవాలా? మంచి అవకాశం చేసుకోవాలి. మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా, నీకు జాగా ఉందా లేదా, నేనేమైనా మార్చగలనా? మనం ఏ కుటుంబంలో పుట్టాం, ఏ సందర్భంలో పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, భాష నేనేమైనా మార్చగలనా? దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా? మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం ఏంటో మనం చేస్తాం, వదులుకోవాలనుకుంటా. మరి ఇక్కడ రెండో ప్రశ్న, మొత్తం ఎదిగే ఒక పెద్ద చెట్టు ఉంది. ఎంత పెద్ద చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, చిన్న మొలతో ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే, మంచి ఎర్రమట్టిలో వేయకపోతే 10 సంవత్సరాల తర్వాత కిలో ఎరువు వేసినా, కిలో నీళ్ళు వేసినా, కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా? చిన్న మొలకు ఉన్నప్పుడు వేయాలి, కరెక్ట్ సమయంలో అందాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి, నేను హాయిగా ఉంటా, ఆడుకుంటా, ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, నేను టీవీ చూసుకుంటా, నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటా, 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా, ఇప్పుడు నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా? చేస్తే ఇప్పుడే కదా. అది గమనించండి. ఈ రెండే మీ నుంచి రిక్వెస్ట్ ఉంటాను. ఒకటి, ఫస్ట్ సమయానికి చేయాల్సిన సమయం చేయాలి. అది చదవడం కూడా, మంచి ఫుడ్ తినడం కూడా, మూడోది స్పోర్ట్స్ కూడా, ఫిట్నెస్ కూడా. ఈ మూడు కూడా ఇప్పుడే ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుంది, మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది? స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్. ఆ నోట్బుక్లో ఏం రాస్తారు? మీరు ఏం అవదలుచుకున్నారో రాయాలి. మాట ఇవ్వాలి. సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది, ఆర్మీలు ఎంతమంది, పోలీసులు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది? 0. ఎవరున్నా కానీ మీ ఆశని మీ బుక్లో రాయండి. సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళున్నప్పుడు 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు రిమైండర్ పెట్టుకోవాలి. ఎందుకు? కొన్ని రోజులు మనకి సాటర్డే